నేను ఇందాక ఫోన్ ఆఫ్ చేసాను, ఎందుకంటే అక్కడ ఫోన్స్ అయితే అలో లేదంట. అందుకైతే ఇందాక మీ పార్ట్ 2లో అయితే మీకు కొన్ని స్టోన్స్ అయితే చూపించాను కదా, బిగ్ పెద్దగా స్టోన్స్ ఉన్నాయి కదా, అవైతే ఫ్లోటింగ్ స్టోన్స్. ఫ్లోట్ అయ్యేదైతే నేను చూశాను, కానీ ఫోన్స్ అలో లేవని నేను ఆపేసాను ఫోన్ని. ఇప్పుడైతే మేము ధనుష్కోడికి అయితే బయలుదేరుతున్నాము. మేమైతే స్టార్ట్ చేసాం గైస్ ధనుష్కోడికి అయితే. ఇక్కడ నుంచి ఒకే రోడ్ అనమాట ధనుష్కోడికి, ఆ టెంపుల్ నుంచి. ఉండిలో వచ్చే డబ్బులంతా ఎత్తుకో మాట్లాడండి. కానీ మా అమ్మ అయితే ఆమ్లా ఇచ్చింది, తింటున్నా. ఇంకా 16 కిలోమీటర్స్ అయితే ఉంది గైస్, ఇంకా 15 కిలోమీటర్స్ అయితే ఉంది, ఇంకా 14 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ రోడ్ గైస్. వెదర్ కానీ రోడ్స్ కానీ బాగున్నాయి గైస్. ఇక్కడ కూడా ఇక్కడైతే మనకి దగ్గరలో బీచ్ అయితే కనబడుతుంది గైస్. ఇదైతే బీచ్ గైస్. చెట్లు అయితే అడ్డం ఉన్నాయి, అందుకని కనబడట్లా. ఇంకా 11 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి గైస్. ఇదిగోండి గైస్, ఇప్పుడైతే బీచ్ మనకు బాగా కనబడుతుంది. వెళ్ళే దారిలో కోదండరామస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి చూడండి గైస్, ఒక పెద్ద పోల్ లాంటిది కనబడుతుంది. కోదండరామేశ్వరం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ధనుష్కోడికి వెళ్ళే దారిలో లెఫ్ట్లో మనకు ఒక టెంపుల్ లాంటిది కనబడుతుంది. రోడ్కి వెళ్తే అదే కోదండరామేశ్వరం టెంపుల్. ఇదే టెంపుల్. బీచ్ అయితే ఫ్రంట్ లో కనబడుతుంది. మా బ్యాడ్లకి ఏందో కానీ ఇక్కడైతే ఫుల్ రష్ ఉన్నారు. ఎంత రష్ ఉన్నారు ఆడైతే, అందుకని నేను ఆ టెంపుల్ కూడా పోవట్లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం. యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాం గైస్ మేమైతే. ఇప్పుడు తీసుకోవాలి, ఇక్కడైతే లెఫ్ట్ తీసుకోవాలి గైస్. ఇప్పుడుతో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. పార్ట్ 4లో అయితే నేను వీడియో